ఆడపిల్లని చంపి ముక్కలు ముక్కలు చేసి ఆ శవ ముక్కలన్నిటిని ఫ్రిడ్జ్‌లో పెట్టి, తలకాయని కొంత పార్ట్ తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న అడవి దగ్గర తగలబెట్టి, ఆ పైన ఫ్రెండ్‌కి ఫోన్ చేసినటువంటి నేవీ ఉద్యోగి రవీంద్ర. ఆ ఫ్రెండ్ "నువ్వు వెళ్లి అర్జెంట్‌గా ముందు పోలీస్ స్టేషన్‌లో లొంగిపో" అంటే అప్పుడు వెళ్లి లొంగిపోతే, ఆ లొంగిపోయాక ఆ ప్రదేశాన్ని చూపెడితే అప్పుడు ఆ మొక్కలు ఇవన్నిటిని పంపించి పట్టుకుని, తర్వాత అసలు విషయం ఏం తేలుస్తున్నారు. ఆ అమ్మాయి చనిపోయినటువంటి అమ్మాయి డేటింగ్ యాప్‌లో పరిచయం అయ్యి, ఆ పైన లివ్ ఇన్ రిలేషన్ కూడా కాదు. ఒక రకంగా అక్రమ వివాహేతర సంబంధం. మొదటి నుంచి అట్లా నడిచింది. తర్వాత ఇతను పెళ్లి చేసుకున్నాడు. ఆ నేవీ ఉద్యోగి పెళ్లి చేసుకున్నాక భార్యతో కాపురం చేస్తుంటే, నాకు డబ్బులు ఇవ్వాల్సిందని అమ్మాయి వెంట పడుతూ ఉండటం. చివరికి ఆ భార్యకి ఈ అమ్మాయి వీళ్ళిద్దరూ కలిసి ఉన్నటువంటి వీడియోని పంపించడం ద్వారా ఆ భార్యను రెచ్చగొడితే కుటుంబంలో కలహాలు వచ్చేటప్పటికి పైగా డబ్బులు ఎక్కువ రాబట్టే ప్రయత్నం చేస్తుంటే చివరికి అతను చంపేసి ఈ పని చేశాడు అన్నటువంటిది పోలీసుల విచారణలో తేలింది. ఆ తండ్రి ఏమో "నా బిడ్డ నిరంతరం పొద్దున్నే కష్టపడి ఉద్యోగానికి వెళ్తుంది, ఈవెంట్లు చేస్తుంది, అట్లా ఈవెంట్కి వెళ్తున్నాను నాన్న అని చెప్పిన బిడ్డ రాలేదు, చివరికి ఇట్లా జరిగిందని" ఆ తండ్రి చెప్తున్నాడు. ఆ 31 సంవత్సరాల ఆ అమ్మాయి ఇలాంటిది అని ఇప్పుడు పోలీసులు ప్రాథమికంగా తేలుస్తున్నారు. చంపినటువంటి వాడు ఆ ముక్క చెప్పాడు అంటున్నారు. ఇప్పుడు చనిపోయి క్యారెక్టర్ అసాసినేషన్‌కి గురవుతుంది అమ్మాయి. చంపి సానుభూతి అయితే రాదు గానీ, ఈ కారణాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగాడు అతను. ఇందులో ఏది నిజం? ఎలా తేలుతుంది? అంటే టెక్నికల్ ఎవిడెన్స్‌తో.